40,000 కోట్లకు పైగా పనులు చేపించినటువంటి ఈఎన్సి హరిరామ్ ఆయన ఆస్తులు జప్తైనాయి. మరి కేసీఆర్ ఆస్తులు ఎందుకు జప్తు అవుతలేవు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ కాళేశ్వరాన్ని నిర్మించేటప్పుడు ఆయనే కుర్చీ వేసుకొని కట్టించిన నేనే అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఆయన కింద పనిచేసినటువంటి ఇంజనీర్లు, రకరకాల హోదాలలో పనిచేసినటువంటి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చెప్పారు. ఏమని? కేసీఆర్ చెప్తేనే మేము చేసినాం. ఏది? విచారణ కమిటీ ముందు 665 పేజీల విచారణ కమిటీ రాసింది. దాంట్లో అంతా కూడా అందరిని పిలిచి అందరి సాక్ష్యాధారాలు, అందరి మాటలు అన్ని కూడా ఆ పుస్తక పేజీల రూపంలో రాసి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది. మరి కేసీఆర్ ఆస్తులు 40,000, ఇక్కడ చూడొచ్చు మనం, 40,000 కోట్ల పనులు జరిగితే ఈయన అవినీతి చేసిందని ఈఎన్సి హరిరామ్ను ఆస్తులు జప్తు చేసిరు. ఆయన ఆస్తుల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిరు. మరి ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి కేసీఆర్ ఆస్తులు ఏం జప్తు చేస్తలేరు? కాళేశ్వరం పేరిట దోసుకున్న ఆ డబ్బుల్ని కేసీఆర్ తిన్నడు, అందరికి తెలిసిందే. మరి ఆయన కేసీఆర్ ఆస్తులు ఎందుకు జప్తు చేస్తలేరు? కేసీఆర్ అసలు రాజకీయంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఆస్తులు ఎంత, ఇప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోయినాటికి ఇప్పటికీ ఆయన ఆస్తులు ఎంత? మరి ఆయన ఆస్తులు ఎందుకు జప్తు చేయడం లేదు? ఒక చట్టం తీసుకురావాలి. ప్రజాప్రతినిధులకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడైతే ఏదైతే అఫిడవిట్లో ఎమ్మెల్యే గెలవక ముందుకు ఎమ్మెల్యేకు నామినేషన్ పత్రంలో దాఖలు చేసినటువంటి ఆస్తి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఒక చట్టం తీసుకురావాలి. ఎప్పుడైతే నామినేషన్ పత్రంలో ఎంత అమౌంట్ పేర్కొంటుందో ఆ ఎమ్మెల్యే జీతంతో మిగతా ఖర్చులు పోను అంతే ఆస్తులు ఉండాలి. లేకపోతే వాళ్ళ మీద మళ్ళీ సిబిఐ, ఏసీబీ రైడ్స్ చేయాలి. ఎమ్మెల్యేల మీద కూడా మనం చూస్తాం. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న క్రమంలో ఆయనకు నెలకు ఇంత జీతం వస్తే ఆ జీతం ప్రకారమే ఆయన ఆస్తులు పెరగాలి. కాదని ఆ అక్రమంగా ఆదాయానికి మించి ఆదాయం 1,00,000 రూపాయలు వస్తే ఈయన 2 లక్షల ఆదాయం కనబడితే, 2 లక్షల అసెట్స్ కనబడితే నెలకు, మరి ఆదాయానికి మించి ఆస్తి ఉన్నట్టే కదా. ఆదాయానికి మించి ఆస్తి ఉన్నటువంటి అధికారులందరినీ కూడా సిబిఐ రైడ్స్, ఏసీబీ రైడ్స్ ఇవన్నీ చేసి వాళ్ళను జైలుకు పంపిస్తున్నారు కదా. అట్లాగే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే జీతభత్యాలు ఎంత వస్తాయి, వాళ్ళ ఇన్సెంటివ్స్ ఎన్ని వస్తాయి, అవన్నీ పోను, ఆ ఖర్చులన్నీ పోను. వాళ్ళ ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే ఎమ్మెల్యేలను అనర్హత వేటి కింద వాళ్ళను తీసేయాలి, ఎమ్మెల్యేలుగా అనర్హుడిగా ప్రకటించాలి. అట్లాంటి చట్టం తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఏ ఒక్కరు ఎమ్మెల్యే కూడా స్కామ్ చేయడానికి భయపడతారు. ఉదాహరణకు 2 లక్షలు వస్తుంది అనుకున్నాం నెలకు ఎమ్మెల్యేకు జీతభత్యాలు అన్ని కలిసి. మరి 1,000 కోట్లు సంపాదిస్తున్నారు కదా, 100 ఎకరాలు సంపాదిస్తున్నారు కదా. మరి వాళ్ళ మీద ఒక చట్టం ఉండాలిదా? చట్టం చేసే వాళ్ళకు చట్టం లేకపోతే ఎట్లా నడుస్తుంది? వ్యవహారం ఎట్లా నడుస్తుంది? వ్యవస్థ ఎట్లా నడుస్తుంది? అంటే ఈ చట్టం చేసే వాళ్ళు ఎంతమంది క్రిమినల్స్ అయినా కావచ్చు, చదువు లేకున్నా ఏం కాదు, ఎన్ని క్రిమినల్ కేసులైనా ఉండొచ్చు, ఎన్ని ఇష్టారీతిగా ప్రవర్తించవచ్చు, ఎన్ని అక్రమాస్తులైనా కూడబెట్టొచ్చు. వీళ్ళకి చట్టం ఉండదు, పాడుండదు, ఏముండదు. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మామూలు కావచ్చు, వాళ్ళు ఆదాయానికి మించి ఆస్తులలో దొరికిపోతే వాళ్ళ ఆస్తులు జప్తు అవుతాయి. మరి కేసీఆర్ ఆస్తి ఎందుకు జప్తు కాలే? కేటీఆర్ ఆస్తి ఎందుకు జప్తు కాలే? ఒక్కసారి ఇట్లాంటివి ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది.